ఇక వివరాలకు వెళ్తే రాష్ట్రంపై మొందా తుఫాన్ గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయి అప్రమత్తతో ముందస్తు చర్యలు చేపట్టిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక్క ప్రాణం కూడా తుఫాన్ కారణంగా నష్టపోకూడదనే లక్ష్యంతో విపత్తు నిర్వహణ చర్యలు సమగ్రంగా చేపట్టామని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. విద్యుత్ సిబ్బందిని ఇతర జిల్లాల నుండి రప్పించి అత్యవసర మరమ్మతుల కోసం నియమించామని తెలిపారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి త్రాగునీరు, ఆహారం, మందులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను సమీకరించామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రజలు తుఫాను తీవ్రతను తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు. అధికారులందరూ ఫీల్డ్లో ఉండి సమయానుకూల చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, కాకినాడ లోక్సభ సభ్యులు తంగెళ ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చుండ్రాజప్ప, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని అవసరమైతే 30వ తేదీ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లలు ఇంటికి పంపించేశారు. ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. పశువులని సురక్షిత ప్లేస్కి మార్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మత్స్యకారులు ఎవరైతే వేటకు పోతారో వాళ్ళని ఎవరిని వేటకు పోవద్దని చెప్పడం, 616 పోర్టులని వెనక్కి వెలిపించి వాటన్నిటి కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు. క్రీక్స్ అంటే సముద్రం ఎడ్జ్లో కాకుండా క్రీక్స్లో కొంత సేఫ్ ఉంటుందని దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే ఎల్లేశ్వరం ప్రాజెక్ట్ ఉందో రిజర్వాయర్, దాని కెపాసిటీ 24.11 టీఎంసీ, ప్రస్తుతం 21.97 ఉంది. అంటే రెయిన్ ఎక్కువ వచ్చి వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే తర్వాత ఇబ్బంది అనే దృష్టిలో పెట్టుకొని 21.5కి దాన్ని లిమిట్ చేసి మెయింటైన్ చేస్తాం. వచ్చే వర్షాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి ఎలా చేయాలనేది చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి 2-3 గంటలకి ఎంత వర్షం పడుతుంది, జలాశయాలు ఎంత నీరుంది, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తున్నారు. దాన్ని బట్టి ఏ రిజర్వాయర్లో ఎంత స్టాక్ చేయాలనే దానికి విధంగా యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా క్లీన్గా యాక్చువల్గా వర్క్ చేస్తుంది. జనరల్గా ఇటువంటి జరిగినప్పుడు గాలి ఎక్కువ వస్తే ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపోతాయి, ఎలక్ట్రిసిటీ స్తంభాలు తెగిపోతాయి, పడిపోతాయి. దానికి సేఫ్ సైడ్గా 1000 మందిని రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ని యాక్చువల్గా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన వర్క్ చేసేటట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద చక్కగా ప్లాన్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, పండు అందుబాటులో ఉంచమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. తాగునీటి కూడా ఇబ్బంది లేకుండా దానికి కావాల్సిన ప్యాకెట్లు, బాటిల్స్ కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఏర్పాటు చేస్తున్నారు. శాండ్ బ్యాగ్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ శాండ్ బ్యాగ్స్ని రెడీగా చేశారు. ఎక్కడైనా గండ్లు పడితే ఇమీడియట్గా సెర్చ్ చేయడానికి. అదేవిధంగా 269 రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు వర్మ గారు, అదేవిధంగా రాజప్ప గారు, ఎంపీలు అనేక సజెషన్స్ ఇచ్చారు. వాటన్నిటి కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు.